గాయస్ చూడండి, మా మేడం అప్పుడే రంజాన్ నెల వచ్చేసిన సామాన్లన్నీ కొనేసాయి. చూడండి సామాన్లు చూపిస్తాను. చూడండి సామాన్లు చూపిస్తాను. రంజాన్ నెల అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సామాన్లన్నీ కొనేస్తుంది మా మేడం. చూడండి ఎన్ని సామాన్లు కొనేసింది అప్పుడే. బండి నిండిపోయింది అప్పుడే సామాన్లు. చూడండి సమోసాలు చూపిస్తాను. సమోసాలు చూసారా? సమోసాలు చూడండి ఇన్ని సామాన్లు, చాలా సామాన్లు కొనేసింది అప్పుడే. బండి ఇక్కడ పెట్టినాను. ఏమండి సామాన్ల కోసం అంత దూరం పోవాలా? చూడండి ఇంకా ఒక్కొక్క సామాను ఒకసారి పోవాలా. ఈరోజు సిండి స్టార్ట్ అవుతాను డ్యూటీ. నడిచిపోవాలా. ఆ దూరంలో కనిపిస్తున్నది, ఆ దూరంలో కాడ పోవాలా. బండి ఆడబెట్టినా, రోడ్డు క్రాస్ చేసిన. మిషరఫ్లు అంట, అర్థాలు మారదంట ఇది. ఇట్లా ఒక్కొక్క సామాను ఒక్కొక్కసారి బండి హాఫ్ కిలోమీటర్ దగ్గర. ఎందుకంటే దగ్గరలో పార్కింగ్ దొరకదు, ఫుల్ ఉంటారు పెద్ద జనాలు. చూడండి అర్థాలు మారదంట ఇది. నెంబర్ 3, నెంబర్ 2, 4A, 4C అలా ఉంది. చూడండి ఇంత దూరం రావాలన్నట్టు. లోపలికి పోవాలా. లోపల షాపింగ్ మాల్ అన్నీ ఉన్నాయి. రంజాన్ నెల కాబట్టి ప్రతి సామాన్ దిగుతా కదా. అర్థాలు మారదంట. చూడండి ఇది అనమాట. దీని లోపల ఎంట్రీ కావాలా. చూడండి ఫ్రెండ్స్ లోపల ఎందుకు లేని కెమెరా కట్ చేశాను. ఎందుకంటే లేడీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అందుకు కట్ చేశాను. మళ్ళీ సామాన్లు తీసుకొచ్చాను. అలా లోపల పెట్టాలి. బండి లోపల వెనకాల ఎదురుగా పెట్టాలి. ఇంకా లోపల వీడియో తీయలేదు, ఎందుకంటే లేడీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇక్కడ దాన్ని ఎందుకులే నేనే కట్ చేశాను, ఎందుకంటే ఇబ్బంది రాకుండా. మళ్ళీ పోతాను. ఇప్పుడే మళ్ళీ ఇంకో రోడ్డు అయిపోయింది. ఇంకో రోడ్డు సామాన్ పెట్టేశాను. మళ్ళీ వెనకాల ఫుల్ అయిపోయింది. ఎదురుగా పెట్టాను సామాన్లు. మళ్ళీ ఇంకొక రోడ్డు పోతున్నాను. అలసిపోయి టీ చూసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఫుల్గా ఉన్నారు జనాలు లోపల.